Why are you getting that with you? Because I want to. Daddy not the shopping list. అవునా Nothing not the paper. And the pizza. ఏంటి ఓకే విన్సీ ఆర్ యూ రెడీ ఓకే లెట్స్ గో షర్ట్ తీసుకున్నా వేసుకున్నా పౌడర్ వేసుకున్నా తల దూకున్నా షూ వేసుకున్నా కుక్కట్పల్లి హే గాయ్స్ సానిక్ 3 మూవీ వస్తుంది December 20th ఇండియాలో. అవునా డేట్ 13 days అమ్మా సానిక్ 3 కి. అవునా వెళ్దాం అంటే అప్పటికల్లా నా ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి, ఇంకా అప్పుడు హాలిడేస్ కూడా వస్తాయి. వెళ్దామా నేను ఎప్పుడు నుంచి అడుగుతున్నాక. సరే బుక్ చూస్తా చూసే టికెట్స్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్జీస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? మేమైతే బాగున్నాను, నేను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో నాకు తెలిసి వ్లాగ్ స్టార్టింగ్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. విన్సీ చెప్పింది కదా ఎక్కడికి వెళ్తున్నామో, మేము షాపింగ్కి వెళ్తున్నాము. అబ్బా ఎన్నిసార్లు ఈ మధ్య నేను వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నా కదా ఇప్పటి వరకు, అందులో మోస్ట్ కామన్ వ్లాగ్స్ అయితే షాపింగ్ వ్లాగ్సే పోస్ట్ చేస్తున్నాను ఇప్పటి వరకు. ఏంటి షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు, అందరికీ షాపింగ్ అంటే ఇష్టమే. కాకపోతే మీ పర్సనలీ ఇప్పుడు ఇన్స్టాలో ఆన్లైన్ షాపింగ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టోర్కి వెళ్తే ఏది నచ్చట్లేదు, ఏది వెంటనే నచ్చట్లేదు అనమాట. ఇన్స్టాలో చూసినవి లేదా మొబైల్లో చూసినవి చాలా ఇంట్రెస్టింగ్గా క్యాచీగా అనిపిస్తున్నాయి రాదర్ దెన్ స్టోర్స్. దట్స్ మై పర్సనల్ థాట్ అండి. వాట్ డూ యూ ఆల్ థింక్ అండి? మీకు ఆన్లైన్ షాపింగ్ ఇష్టమా లేకపోతే స్టోర్ విజిట్స్ ఇష్టమా? ఏది ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మేమైతే సఖీకి వచ్చాము. ఈ షార్ట్ అయితే పోస్ట్ చేశాను ఆల్రెడీ, మీరు చూసారో లేదో తెలీదు. ఒకవేళ చూడకపోతే మాత్రం డెఫినెట్గా నా ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. మేమైతే సఖీకి వచ్చాము, కుక్కట్పల్లిలో ఉన్న సఖీకి వచ్చామన్నమాట. ఎప్పుడు కుక్కట్పల్లి వెళ్ళినా సరే అసలు షాపింగ్ కుదరదు, ఎందుకు కుదరదు. అలానే ఈసారి షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళి మంచి శారీస్ సెలెక్ట్ చేసామన్నమాట. అబ్బాయి ఈసారి భలే షాపింగ్ కుదిరింది, కుక్కట్పల్లిలో షాపింగ్ చేసాము ఈసారి మేము అని చెప్పేసి అనుకుంటూ వచ్చాము. కానీ ఆ సంతోషం ఒక 2 రోజులు కూడా లేదనమాట. మేము తీసుకొచ్చిన శారీస్లో 2 శారీస్ అయితే మాకు డ్యామేజ్డ్ వచ్చాయి. అవి మళ్ళీ వెళ్ళి రిటర్న్ ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు రిటర్న్ ఎక్స్చేంజ్ చేశారు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కాకపోతే మనం అంత మనీ పెట్టి అంత పర్చేస్ చేసినప్పుడు ఇట్స్ లైక్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ అనమాట, మనకు డ్యామేజ్ లేని శారీస్ ఇవ్వడం. అట్ ద సేమ్ టైం మనం కూడా చూసుకోవాలి. కాకపోతే రెప్యూటెడ్ స్టోర్ కదా, డ్యామేజ్ ఏమొస్తుందిలే అన్నట్టు మేము లైట్ తీసుకున్నాం, అంత పర్టికులర్గా చెక్ చేయలేదు. కాకపోతే ఇంటికి వచ్చి చూస్తే మాకు ఆల్మోస్ట్ ఒక చీర అయితే అసలు కట్టుకోవడానికి కూడా లేదనమాట. అండ్ ఇంకో చీర వచ్చేసరికి అది చాలా కాస్ట్లీ చీర, కరెక్ట్ అసలు శారీ ఓపెన్ చేయగానే ఆ డ్యామేజ్ వచ్చిందనమాట. అది మేము షాప్లో ఎందుకు చూసుకోలేదో మాకే తెలియలేదు. అండ్ ఈవెన్ శారీ ఓపెన్ చేసినప్పుడు కూడా మాకు కనిపించలేదు. అట్ ద సేమ్ టైం ఆ సేల్స్ పర్సన్ ఉన్నారు కదా, తనకు కూడా కనిపించలేదు. బట్ అదర్ దెన్ దాట్ ఈ శారీస్ చూసారా ఎంత బాగున్నాయి, ఎంత ఎలిగెంట్గా ఉన్నాయి. దే ఆర్ లైక్ వెరీ వెరీ రీజనబుల్, కానీ చాలా బాగున్నాయి. అండ్ అన్ని శారీస్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత నేనైతే కొన్ని శారీస్ అయితే ట్రై చేశాను. ఇది ట్రెండింగ్ శారీ అంట ఇప్పుడు. అంటే ఏంటిలేండి, ఎక్కడ చూసినా సరే ఈ లావెండర్ శారీస్ ఇవే కనిపిస్తున్నాయి కదా, దాని మీద బార్డర్ వేసి మంచి వర్క్ బ్లౌజ్ సిల్వర్ వర్క్తో జరీ వర్క్తో చాలా బాగుంటున్నాయి కదా. నేను తీసుకుందాం అనుకున్నాను, కొంచెం టెంప్ట్ అయ్యాను. కానీ ఎందుకో ఇప్పుడు అవసరం లేదు కదా, అంత అవసరమా అని చెప్పేసి నేనైతే అంత మనీ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. జేసీ బ్రదర్స్ ఈరోజు మా పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. క్రిస్మస్ కేమ్ రోజ్ ఫ్లవర్స్. ఏంటి రోజ్ ఫ్లవర్స్ అంటే? ఫుడా homemade snack food. Yes.
డాడీ కావాలి. మా విన్సీ పాప అప్పటి వరకు నార్మల్గానే ఉంటుంది, కానీ క్యామ్ ఆన్ చేసి లేదా కొంచెం ముద్దు గారాబం చేసామనుకోండి ఇంకేం లేదు, చిన్న పిల్లలా తయారైపోద్ది అనమాట. మాటలు కూడా అలానే వస్తాయి. అండ్ వచ్చేదారిలో షాపింగ్ అయ్యి వచ్చేదారిలో మాకైతే కొంచెం ఆకలేసింది. అండ్ దారిలో ఏం కనిపించలేదు. మెయిన్ ఏంటంటే కూకట్పల్లి రోడ్, అమీర్పేట్ రోడ్ ఇవన్నీ చాలా హెక్టిక్ ట్రాఫిక్. ఎక్కడ ఆపినా సరే అబ్బా ఇంకా 5 minutes ఆగితే ఎంత లేట్ అయిద్దో అన్న థాట్ వచ్చింది. అందుకని మాకు ఆగడం కూడా ఇష్టం ఉండదు. కాకపోతే అప్పటికే నాకు చాలా ఆకలేసింది అండ్ పిల్లలు కూడా ఆకలేసింది అని చెప్పి మేమైతే పానీపూరి తినడానికైతే ఆగాము. అండ్ దెన్ కొంచెం దూరం వచ్చి మియాపూర్ అండ్ కూకట్పల్లి రోడ్లో బెడ్షీట్స్ అమ్ముతారు. మీకు ఎంతమందికి తెలుసో తెలీదు, హోల్సేల్లో బెడ్షీట్స్ అమ్ముతారనమాట, పెద్ద పెద్ద రక్స్ లాగా. అవైతే కొన్ని తీసుకున్నాము, కొన్ని డొనేట్ చేద్దామన్న థాట్లో ఉన్నాం మేము. సో దానికోసమని ఒక 40 వరకు బెడ్షీట్స్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఆగాము. యాక్చువల్లీ అవి చూడడానికి ఇక్కడేం బాగుంటాయి అనిపిస్తాయి, కానీ డిజైన్స్ బాగానే ఉన్నాయండి. అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా బాగుంది. సో మేమైతే డొనేట్ చేయడానికి కొన్ని అయితే తీసుకున్నాము. ఇక్కడైతే నేను విన్సీని అడుగుతున్నాను అనమాట, వాట్ ఆర్ యూ థ్యాంక్ఫుల్ ఫర్ 2024 అని. అది ఆ మాటలనే చెప్తుంది, చాలా క్యూట్గా అనిపించింది. ఇఫ్ పాసిబుల్ నేనైతే ఒక షార్ట్లో పోస్ట్ చేస్తాను డెఫినెట్గా చెక్అవుట్. మీరైతే నేను పోస్ట్ చేసినప్పుడైతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఇవన్నమాట మేము తీసుకున్న బెడ్షీట్స్. ఇది ఒక్కటి మీరు చూస్తున్నారు కదా, ఇది చాలా సాఫ్ట్గా ఉంది, లైక్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇది మేము పర్సనల్ యూస్కి అన్నట్టు తీసుకున్నాము. అది ప్రైస్ కూడా ఎక్కువ కోట్ చేశాడు, కాకపోతే బాగుంది, వాష్ చేసిన తర్వాత కూడా బాగానే ఉంటుంది అన్నాడు అనమాట. సో అందుకని మేమైతే అది తీసేసుకున్నాము. నేను ఒక సెట్ తీసుకున్నాను, మమ్మీ ఒక సెట్ తీసుకుంది. అలా అయితే షాపింగ్ అయితే కూకట్పల్లిలో ఎండ్ చేసామండి. ఈ షాపింగ్ ఇక్కడితో అయితే ఎండ్ కాలేదు, దీనికంటే వ్లాగ్ అయితే ఉందండి. అది ఈవినింగ్ ఏం చేస్తాం అనేది ఇంకో వ్లాగ్లో షేర్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.